అంటారు కదా. మొత్తానికి పార్టీల ప్రచారాలు, లీడర్లు ఉపన్యాసాలు, సభలు, రోడ్ షోలు అన్నీ వచ్చినాయి. లీడర్ల పని అయిపోయింది. ఇక మన పని బాకీ ఉన్నది. సోమవారం నాడే ఓట్లు కదా పారి, ఈ ఓట్ల ముచ్చట చెప్పుకుందాం, కడమ ముచ్చట్లు కూడా చెప్పుకుందాం. ఏమంటారు? ఇక ముచ్చట్లు షురు చేసేద్దాం. అన్న మ్యూజిక్ వేసుకోయేగా. కరెస్ట్ 6 కొట్టంగానే మైకులు ఆగిపోయినాయి. లీడర్ల ప్రచారాలు అయిపోయినాయి. ఇక వాళ్ళ రాత తలరాత అంత మన చేతులలోనే ఉన్నది. అంటే ఓటర్లు వేసే ఓటు మీదనే ఉన్నది. ఇన్నొద్దులు అన్ని పార్టీల ముచ్చట్లున్నారు, ఉపన్యాసాలు చూసిరు. ఇక ఎవరు కోటెత్తే మనం బాగుపడతాం, ఎవరి మాట నమ్మాలి, ఎవరి ఉద్దర ముచ్చట్లు చెప్పిర్రు, ఇక ఇవన్నీ ఆదివారం అంతా సోమవారం పొద్దుడి దాకా ఆలోచించుకొని ఓటేయాలి. పారి ఈ ఓట్ల ముచ్చట్ని చూద్దాం. ఇగో తుపాన్న చెల్చినాక ప్రశాంతంగా ఎట్లుంటదో గట్లున్నది. ఇప్పుడు ఇన్నొద్దులు లీడర్ల ప్రచారాలు నడిచినాయి కదా, సభలు, రోడ్ షోలు, ఉపన్యాసాలు, ఇంటింటికి వచ్చుడు, ఇది చేస్తాం అది చేస్తామనుడు, ఇక అవన్నీ అయిపోయినాయి. ఎవరి కాళ్ళు ప్రచారంలో దూసుకుపోయిర్రు. ఇక అటు ఢిల్లీ కాడికి వెళ్ళి జాతీయ పార్టీ లీడర్లు కూడా కాళ్లకు బల్పాలు కట్టుకుని వచ్చిర్రు. జనాలకు అవి ఇవి చెప్పిపోయిరు. ఇక ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళే గబ్ చుబ్ సాంబార్ బుడ్ అన్నట్టు. ఏమో అనుకుంటాం గాని అందరికంటే మన ఓటరే చాలా హుషారులా. ఏ పార్టీ లీడర్ వచ్చినా నీకే ఎత్తంతి ఏత్తం అనుకుంటా తలకాయ ఊపుతారు. కానీ ఎవరికి వేయాలో వాళ్ళ మనసుకే తెలవాలి. ఇప్పటికే చాలా మంది ఫిక్స్ అయిపోయారు కూడా. ఇంకొందరేమో పోలింగ్ బూత్ కాడికి పోయి అక్కడ కటకొట్టేదాకా ఆలోచించుకుంటూనే ఉంటారు. ఇక ఇంకో దిక్కు ఎలక్షన్ సంఘపోళ్ళు ఈ పోలింగ్ కు ఏర్పాట్లు గిరిపాట్లు అన్ని చేసిందోల్లా ఈవీఎం మిషన్లు రెడీగా ఉన్నాయి మీ ఓటు కోసం. ఈ తాప రాష్ట్రం మొత్తంలో దగ్గర 3,32,00,000 మంది ఓటర్లు ఉన్నారట. వాళ్ళ కోసం దగ్గర 35,800 పోలింగ్ స్టేషన్లు పెట్టిరు. ఇక ఓటేసేదందుకు అచ్చేటోళ్ళ కోసం సౌరతులు గిరవతులు కూడా పెట్టిరు. ఇక సెక్యూరిటీ కూడా బందోబస్తు ఉంచుతారట. అయితే మన దిక్కు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, అటు ఆంధ్ర దిక్కు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు 2 ఉన్నాయి. వాళ్ళు 2 వేయాలి. మనకు పోయిన నవంబర్లోనే అయిపోయినాయి కదా ఎమ్మెల్యేలవి. ఇప్పుడు ఎంపీ ఓట్లే కదా అని లైట్ గా తీసుకోవద్దు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఓట్లు మనకు అన్నట్టు. ఓటర్ స్లిప్పులు అందనోళ్ళు గావరగా కుర్రి పోలింగ్ బూత్ కాడికి పోయి పేరు చూయించుకుంటే వాళ్ళే కాగితం ఇస్తారు. మరి ఏ పోలింగ్ బూత్ కు పోవాలని మళ్ళా గావర కావద్దు. మొన్న పోయిన నవంబర్లో అసెంబ్లీ ఓట్లప్పుడు ఏ బూతుల్లో అయితే ఓటేసిరో మళ్ళా అడికే పోవాలి, ఆడనే ఓటేయాలి. ఇక సోమవారం నాడు పొద్దుగాలే 7 పోలింగ్ నడుస్తుంది. మాపటిల 6 దాకా ఎవరైతే లైన్లలో ఉంటారో వాళ్ళందరూ ఓటేయచ్చు. మెల్లగా పోదాంతి ఏమెత్తిపోతాందని. నా ఒక్క ఓటుతోనే ఏమైతుంది, నన్నెవడు గుర్తుపడతాడు, ఆయన ఓటుతోనే ఏమత్తది, సెలవే కదా సినిమాకు పోదాం, అట్లా దావతులు చేసుకుందాం. ఇగో గిసోంటి ఆలోచనలు అస్సలు పెట్టుకోవద్దు. ఓటేయకుంటే మోసం అవుతుంది, మోసపోతే గోసపడతాం. మీకు కూడా ఎరికే అవునా కాదా? అందుకే ఓటున్న ప్రతి ఒక్కరు ఓటేసుడే కావాలి. ఒక్కరు కూడా అస్సలు మిస్ కావద్దు. 5 ఏళ్లకోసారి వచ్చే ఓట్లు మన రాతనే మారుస్తాయి. సరేనా? పల్లెకు పోదాం, ఓటును వేద్దాం, చెలో 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 చెలో. అర్రే పారిపోతురా ఏంది? ఆగురు జరంతా. అవు కానీ ఓటేసేదందుకు అందరు రెడీగున్నారా అనుల్లా? రెడీయే కదా. ఇగో నేను కూడా ఈ ముచ్చట్లు ఎప్పుడు వచ్చినాక మా ఊరికి పోతున్నా. ఇప్పటికే ఓటర్ స్లిప్ కూడా ఇచ్చిపోయారట మా ఇంట్లో. ఇక అది తీసుకొని ఓటేసి రావాలి. నాకు బస్సు టికెట్లో కమస్కం బస్సులో సీట్ అన్న దొరుకుతుందో లేదో. ఎందుకంటారా? చూడురి ఊర్లకు జనం ఎట్లా తొవ్వబట్టిరో. చూడురోల్లా బస్ స్టాండ్లు రైల్ స్టేషన్లు ఎట్లా కిటకిటలాడుతున్నాయో. కాలు పెట్ట సందు లేదు, సీటు దొరికిన వాళ్ళు కిస్మత్ గల్లోళ్ళే. ఇక అట్లున్నది కథ అన్నట్టు. సోమవారం నాడు మన కాడ ఓట్లున్నాయి కదా. ఇక పట్నంలో ఉన్న మన జనాలు పల్లెబాట పట్టిర్రు. ఓటేసేదందుకు సొంతూర్లకు ప్రయాణం కట్టిర్రులో. మన జూబ్లీ బస్ స్టాండు, సికింద్రాబాద్ రైల్ స్టేషన్ చూడుర్రి జనంతోని ఎట్లా కలకలలాడుతున్నాయో. ఇక ఇంకో దిక్కు కార్లు సొంత బండ్లు ఉన్నోళ్ళు కూడా ఊరుతో పట్టిర్రు. ఆదివారం సెలవేనాయే, ఇక సోమవారం ఓట్లు, ఇక శనివారమేనాయే. ఇక ఇంకేంది ఇక రోడ్లన్నీ గిట్లా బిజీ అయిపోయినాయి. టోల్ గేట్ల కాడ కిలోమీటర్ల పొడుగుతా కార్లు లైన్లు కట్టినాయి. ఇక ఇంకో దిక్కు బస్సులల్లా మనోళ్ళ గోస చూడాలమ్మో. కాదోల్లా ఓ దిక్కు సెలవులేనాయే, ఓట్లు రానే వచ్చే. ఇంకో దిక్కు ఫ్రీ బస్ అనే. మరి కమస్కము ఇప్పుడన్న బస్సులు పెంచాలనా అద్దా? ఘోరం అంటే ఘోరం. ఏమన్నంటే ఎప్పుడో ఒకసారి లగ్జరీ బస్సులు కనబడుతున్నాయి, అవి కూడా ఫుల్లే. ఎగస్ట్రా బస్సులు ఎత్తే ఏమావు, గింతగనం గోస గుచ్చుకోవచ్చునా అసలు అని జనాలే తిడతాండ్రు. సరే గాని ఊర్లలకు పోయేటోళ్ళు పైలంగ పోర్రమ్మో.
పోయినట్టు కాదు, అంత దూరం పోయి ఉత్తగా రావద్దు, ఓటేసే రావాలి మళ్ళా. ఒక శాస్త్రం ఉన్నది, గాసారం మంచిగా లేకుంటే అరటి పండు తిన్నా పన్నిరుగుతుంది అని. కొందరు కిస్మత్ గట్లనే వాడబడుతుందోళ్ళ, అదేందో అంత మంచిగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ లాస్ట్కు ఏదో ఒకటవుతుంది. అదేదో సినిమాలో చూపించినట్టు లెగ్గు లెగ్గు మహిమ అంటారు చూడు, గట్లన్నట్టు. ఇంతకు నేను ఎవరి గురించి చెప్తున్నా, ఏం చెప్తున్నా, అసలు కాన్సెప్ట్ ఏంది, కథ ఏంది అనుకుంటురా? అయితే చూడురు మీరే. అయితే ఆంధ్రలో ఒక యాక్సిడెంట్ అయిందిలా. ఇయో గీదేగా యాక్సిడెంట్, ఏవో కెమికల్ బస్తాల లోడుతోని హైదరాబాద్ నుంచి వ్యాన్ పోతుందిలా. అయితే తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లి దగ్గర ఒక లారీ వెనకకెళ్ళి టక్కర్ చేసింది. వ్యాన్ బోల్తా పడ్డది, అందులున్న సామాను కింద పడ్డది. ఆ సామాన్లల్లో ఇగో ఈ నోట్ల కట్టలు బయట పడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు, 7 కోట్ల రూపాయల మంచిగా పెట్టెలలో దాచిపెట్టి పంపుతుర్రు. లెక్కపత్రం లేనే లేదు. అంటే ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా, అగో గా సొమ్మే కావచ్చు. యాక్సిడెంట్ అయిందని పోలీసులు వస్తే వాళ్లకు నోట్ల కట్టలు కనబడ్డాయి. అగ చూడుర్రి ఎన్ని గనమున్నాయో. అంటే ఎరక్కవై ఇరక్కవోడంటే గీదే కావచ్చు. కాదు కాదు, ఎంకులాడే తీగ కాలుకు దాగుడు అన్నట్టు ఇది. అంతే కదా, పోలీసు వాళ్ళేమో చెక్ పోస్టులు గిక్ పోస్టులు పెట్టి చెకింగులు చేస్తురు, కానీ ఈ వ్యాన్ ఏమో జిల్లాలు రాష్ట్రాలు దాటి మరొచ్చింది. దీంట్లో గింతగనం సొమ్మున్న ఏ పోలీసు దొరకబట్టలే. లాస్ట్కి ఇగో గిట్ల యాక్సిడెంట్ తోని ఈ నగదు దానికదే బయట పడ్డది. అట్లుంటది అన్నట్టు కొందరు గాశారం. ఇక ఇప్పుడు మన మహబూబ్ నగర్ కాడికి రారి. అగో బాలనగర్ గాడ చూడుర్రి, గోవా మందు బయట పడ్డది. ఇగో లారీలల్ల మందు బాటలు రింపి అటు ఆంధ్ర దిక్కు పట్టుకపోతురట. కానీ వీళ్ళ గాశారం తిర్రమర్రైపోయి పోలీసులకు దొరికిరు. అగజూడూరి ఎన్నిగల మందు బాటల్లో అసలే ఆంధ్రలో భూమ్ అనుకుంటా దునియాలో ఏడ దొరకని మందు తాగుతురట. ఇక వాళ్ళ కోసం ఎలక్షన్ల టైం అని గోవా నుంచి స్పెషల్ గా దొంగతనంగా బాటలు పట్టుకపోతుంటే ఒకట్ల దొరికిపాయే. ఇక వాళ్లకు గోవా మందు తాగే కిస్మత్ కూడా లేకుండా చేసి అని బాధపడుతురట మన లోకల్ మందు బాబుల సంగపోళ్ళు. అన్నట్టు చెప్పుడు మర్చిన ఏం లేదోల్లా. ఇప్పుడు మనం అట్లట్లా మీది బాస్ దిక్కు పోదాం పారి. ఎందుకంటారా, ఆడ ఒక ఊరున్నది, ఆ ఊర్లో ఒక పేరంటం నడుస్తుంది. ఆ పేరంటం జర వెరైటీగా చేద్దాం అనుకున్నారట, కానీ పండ్లు రాలగొట్టుకున్నారట. నాకైతే పాపం అనిపించింది. మీరు కూడా చూసి అయ్యో పాపం అనురి. అగో గిదేగా పేరంటం, చూడురి మంచిగా. అబ్బరి బిడ్డ, క్రేన్ మీదకెళ్ళి ఎట్లా పడ్డారో చూడు, కాలు రెక్కలు ఇరగచ్చు. అయితే ఉత్తరప్రదేశ్లోనొల్లా ఏదో పేరంట నడుస్తుంది. మహారాణా ప్రతాప్ విగ్రహానికి పూలమాల వేసేదందుకు గిట్ల క్రేన్ ఎక్కిరు. మామూలుగా వేయచ్చు కదా, ఒకలేనుకొకరు దండ పట్టుకొని 7-8 మంది ఎక్కిరు. ఇంకేమున్నది, బ్యాలెన్స్ ఆగలే. విగ్రహం మీద పడవలసిన దండ జనం మీద పడ్డది. క్రేన్ కూడా వంకర టింకర అయిపోయిందాగో. ఏమన్నంటే కోపం గాని ఎందుకు వచ్చిన సాహసాలు, ఏమిటికొచ్చిన సాహసాలుల్లా ఇప్పుడు చూడేమైందో. ఈ ఇన్స్టాగ్రామ్ల కగ్గివెట్ట, ఈ పర్ఫార్మెన్స్లు పాడుగాను, ఈ కళాపోషణలు గాలిపోను ఏందంటారా? కాదల్లా, ఇన్స్టాగ్రాము తెరవ పాపం. లోకంలో ఉన్న దేడిదిమా కళలన్నీ నాకంటనే పడుతున్నాయి. అవి చూస్తేనే చక్కెర వస్తుంది, చూడొద్దనుకుంటేనేమో ఎవరో ఒకరు వాట్సాప్లో పంపుతూనే ఉన్నారు. అంతెందుకు, ఈ అమ్మగారి పర్ఫార్మెన్స్ చూడురు మీరే. చూసిరా, హైవే మీద పిస్తోల్ తోని పర్ఫార్మెన్స్ చూపిస్తుంది కదా అమ్మగారు. కొంపదీసి అది ఒరిజినల్ పిస్తోల్ అయ్యింది. అగో మా ఇల్లే మాయం చేసింది కదా. ఈమెందో ఈమె కథ ఏందో కారకానేందో నాకైతే ఏం అర్థమైతలేదోల్లా. ఏమనుకున్నా మంచిదే. అయితే ఈ మేడం గారిది ఉత్తరప్రదేశ్ అట. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్లు పెరిగేందుకు బాగా తిప్పలు పడుకుంటా గిసోటి రీలు చేస్తుందటనోల్లా. అయినా ఉత్తరప్రదేశ్ అంటే ఆ మాత్రం ఉండవలసిందే పట్టు. ఆడ రోడ్ల మీదనే తుపాకులతోని కాల్చుకుంటారు. ఇక రీళ్ల కోసం పిస్తోలు పట్టడు సుతారం అని కూడా చెప్పుకుంటారు. ఇక పోలీసోళ్ళు ఈమె కళాపోషణ మీద నజర్ పెట్టిరట, కేసులు కౌన్సిలింగ్లు కూడా ఇస్తురట.
అంటే కోపం గాని ఈమనే కాదు ఈ నడుమ చాలా మంది అసలు ఏం చేస్తుర్రో ఎట్లా ఆలోచిస్తుర్రో వాళ్ళకన్నా అర్థమైతుందో లేదో రీళ్ల పేరుతోని దిక్మాల ఏషాలన్నీ వేస్తురు. అరే రీలు చేసుకోండి మంచిదే, నాకేం కోపం లేదు. ఎవరి నటన వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళు బయట పెట్టాల్సిందే, అద్దంటలేను. కాకపోతే ఏమన్నా ఇగురం పెట్టుకుంటే ఒక అందం సందం నలుగురు మెచ్చేటట్ట ఉండాలి గాని లైకులు కామెంట్లు ఫాలోవర్ల కోసం పానాల మీద తెచ్చుకునుడు, జైల పాలవుడు, అమ్మ నాయనను హరిగోస ఉచ్చుకునేటట్టు చేసుడు గిట్లా అవసరమా? 50 మందికి తెలియజేయనది ఏమనగా ఏం లేదోల్లా. ఇంకొక 2 నిమిషాలు బాకీ ఉన్నది కాబట్టి నా కాడ కూడా ఇంకో ముచ్చట కూడా బాకీ ఉన్నది కాబట్టి ఆ ముచ్చట కూడా చెప్పేస్తే ఒక శితం అవుతుంది, అంతేనే కదా. పారి మరి ఆ లాస్ట్ అండ్ ఫైనల్ ముచ్చట ఏందో చూసేర్రి, నేను మళ్ళీ టాటా చెప్తా గాని. ఇక అన్నిట్ల సమానం మేము అనుకుండ్రు ఏమో, ఆడోళ్ళు మొగోళ్ళు దేంట్లో తక్కువేమీ కాదు, అన్నిట్లో కూడా ఎక్కువనే అన్నట్లే ఉన్నది. ఈడ నిజముల్లా నమ్ముతలేరా? ఇప్పుడు అందరు కూడా గట్లనే ఉన్నారు. అబ్బబ్బబ్బా ఈ ముగ్గురు వీరవనితలు మామూలు కాదు. గీళ్ళు ఇయ్యరబైర దాగి చల్ మాకు మేమే తోపలం అనుకుంటే రోడ్డు మీద అరుసుడు శేషుడు, అచ్చిపోయే బండ్లను పోనీయకపోవుడు. ఇక బాగా తాగినాక మత్తేం చేపిస్తుందో తెలియదు కాబట్టి మత్తులో ఏవేవో చేస్తుంది. గిలిగిట్లా చేస్తురని తెలిసి గాడికి పోలీసు వాళ్ళు వచ్చి ఎంత ఆపినా ఆగుతలేరు. చల్ నువ్వు మాకు చెప్పేదేంది అనుకుంటా గండ్లో ఒక ఆడబిడ్డ అయితే మస్తు ఉర్రుతుంది. గండ్లో ఇంకో ఆడబిడ్డ సార్ తప్పైందని అన్నా అస్సలు ఇంటనే లేదు. పోలీసుల కాలర్ పట్టుకుంది, గుంజుతుంది, ఏవేవో బూతులు మాట్లాడుతుంది. ఆగా చూడు ఎట్లా చేస్తుందో. ఎంతమంది గుంజినా కూడా ఈడుస్తనే లేదు కదా. అగో ఇంకా ఆమె పోలీస్ కానిస్టేబుల్ మేడం చేయి కొరికింది. ఇక ఎంత చెప్పినా విన్నారని చెప్పి పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయి వీళ్ళ మీద కేసు పెట్టి కోర్టులు అప్పచెప్పిండ్రు. ఏందో ఏమో తాగిన తర్వాత సప్పుడు దాకా ఊకుంటే అయిపోయేదానికి ఇప్పుడు కోర్టు చుట్టుముట్టు తిరిగేటట్టు వచ్చింది. ఏందో ఈ కర్మ. ఇదంతా మహారాష్ట్రలో జరిగిందిలా. ఎగ్గిబుల్లా గ్యాల్టీతో ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా.